హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మా ఛానల్కి. నువ్వు ఒక మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్వా, లేదా తెలుగు సినిమా గురించి, రాజకీయాల గురించి ఆసక్తి ఉన్నవాడివా? అయితే ఈ వీడియో నీ కోసమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటే ఒక్కసారిగా మనసులో ఎన్నో సినిమాలు, డైలాగులు, డాన్స్లు గుర్తుకు వస్తాయి కదా. తెలుగు సినిమా అంటే చిరంజీవి అని చెప్పడం అతిశయోక్తి కాదు. 80లు, 90లలో ఆయన సినిమాలు తెలుగు ఇండస్ట్రీని ఓపేశాయి. కాని ఆయన కెరీర్ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారిగా సినిమాల నుండి బ్రేక్ తీసుకుని రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లారు? ఈ గ్యాప్ వెనుక ఏం జరిగింది? వ్యక్తిగత ఒత్తిడి ఉందా? రాజకీయ ఒత్తిడి ఉందా? ఈ రహస్యాన్ని ఈ వీడియోలో లోతుగా తవ్వి చూద్దాం. చిరంజీవి సినీ జర్నీ ఒక రివైండ్. చిరంజీవి గురించి మాట్లాడుకుంటే ఆయన సినీ జీవితం ఒక అద్భుత కథ. పునాది రాళ్లు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిరు కొన్ని సంవత్సరాల్లోనే తెలుగు సినిమా రాజుగా మారారు. ఖైదీ, గ్యాంగ్ లీడర్, ఇంద్ర లాంటి సినిమాలతో ఆయన ఒక బ్రాండ్ అయిపోయారు. 2000 నాటికి ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. కాని 2007-2008 సమయంలో ఆయన సినిమాల నుండి ఒక్కసారిగా దూరమయ్యారు. ఎందుకు? ఇదే మనం ఈరోజు చర్చించబోయే ప్రశ్న. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నిర్ణయం చాలామందికి షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఆయన అప్పటికి సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో. అయినా ఆయన రాజకీయాల్లోకి రావడం వెనుక కొన్ని ఆసక్తికర కారణాలు ఉన్నాయని చెబుతారు. కొందరు ఇన్సైడర్స్ అంటున్నారు, ఈ గ్యాప్ వెనుక వ్యక్తిగత, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని. ఇవి ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. చిరంజీవి ఎప్పుడూ సామాజిక సేవలో ముందుండేవారు. ఆయన స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి మనందరికీ తెలుసు. ఈ సామాజిక సేవా దృక్పథం ఆయన్ని రాజకీయాల వైపు నడిపించి ఉండొచ్చు. ఆయన ఇంటర్వ్యూలలో చెప్పారు, ప్రజల కోసం ఏదైనా చేయాలని తన ఆలోచన అని. కాని ఇది కేవలం ఆదర్శం మాత్రమేనా? లేక కుటుంబ ఒత్తిడి కూడా ఉందా? ఆయన కుటుంబంలో, ముఖ్యంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ ఆసక్తి చూపడం కూడా చిరుని ప్రభావితం చేసి ఉండొచ్చు. అయితే ఆయన సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి రావడం వెనుక ఇంకా లోతైన కారణాలు ఉన్నాయని చెబుతారు. 2000 చివరలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉండేవి. ఆ సమయంలో చిరంజీవి లాంటి స్టార్ రాజకీయాల్లోకి రావడం చాలా పెద్ద విషయం. కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతారు, చిరంజీవి రాజకీయ ప్రవేశం వెనుక కొన్ని పెద్ద రాజకీయ శక్తులు ఉన్నాయని. కొంతమంది అంటారు, చిరంజీవి కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించేందుకు ఆయనను రాజకీయాల్లోకి లాగారని. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం రాజకీయంగా చాలా కీలకంగా ఉండేది. అందుకే ఈ గ్యాప్ వెనుక రాజకీయ కుట్ర ఉందనే ఊహాగానాలు వచ్చాయి. 2007లో చిరంజీవి సినిమాల నుండి దూరంగా ఉన్న సమయంలో ఆయన ఏం చేశారు? ఈ సమయంలో ఆయన సామాజిక కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటి సేవా కార్యక్రమాలు చేశారు. కాని రాజకీయ వర్గాలతో ఆయన సమావేశాలు జరిగాయని కూడా టాక్. కొందరు అంటారు, ఆయన రాజకీయ నాయకులతో రహస్య సమావేశాలు జరిపి ప్రజారాజ్యం పార్టీ ప్రారంభానికి ప్లాన్ చేశారని. ఈ సమయంలో ఆయన తన ఫ్యాన్ బేస్ని, సామాజిక ప్రభావాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి సిద్ధమయ్యారని చెబుతారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి ఫ్యాన్ బేస్ కారణంగా భారీ ఆదరణ వచ్చింది. 2009 ఎన్నికల్లో పార్టీ 18 సీట్లు గెలిచింది. కాని పెద్దగా విజయం సాధించలేకపోయింది. చిరంజీవి రాజకీయ అనుభవం లేకపోవడం, పార్టీ సంస్థాగత నిర్మాణం బలహీనంగా ఉండడం దీనికి కారణాలని చెబుతారు. 2011లో ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైంది. చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. కాని 2018 నాటికి ఆయన రాజకీయాల నుండి పూర్తిగా దూరమే సినిమాలపై దృష్టి పెట్టారు. కొందరు ఇన్సైడర్స్ అంటారు, చిరంజీవి రాజకీయ ప్రవేశం వెనుక కొన్ని పెద్ద రాజకీయ పార్టీలు, నాయకులు ఉన్నారని. ఆయన కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు ఒక పావుగా ఉపయోగించారని కూడా టాక్. అయితే ఇవన్నీ ఊహాగానాలేనా? లేక నిజంగా ఏదైనా ఒత్తిడి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. చిరంజీవి రాజకీయ నిర్ణయం సరైనదా, తప్పా? ఈ ప్రశ్న చాలామంది ఫ్యాన్స్ని ఇప్పటికీ ఆలోచింపజేస్తుంది. ఆయన సినిమాల్లో ఉండి ఉంటే మరిన్ని బ్లాక్బస్టర్ సినిమాలు ఇచ్చేవారేమో. కాని ఆయన సామాజిక సేవ దృక్పథం, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఆయన్ని రాజకీయాల వైపు నడిపించాయి. ఈ గ్యాప్ ఒక రహస్యంగా మిగిలిపోయింది. కాని ఈ కథ చిరంజీవి జీవితంలో ఒక ఆసక్తికర అధ్యాయం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్లో చిరంజీవి రాజకీయ గ్యాప్ గురించి మీ ఆలోచనలు షేర్ చేయండి. ఆయన రాజకీయాల్లోకి రావడం సరైన నిర్ణయమా, లేక సినిమాల్లోనే ఉండాల్సిందా? మీ అభిప్రాయం చెప్పండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. జై హింద్.